ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి సర్వాధికారి సర్వాధికారి, సర్వోన్నతుడా 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 సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరమ తండ్రి, దేవానికి స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. భూమిని ఆకాశాన్ని కలగజేసిన సృష్టికర్తవైన దేవా, నీ పాదాలకు స్తోత్రములు తెలియచేస్తున్నానయ్యా. మహోన్నతుడువని మహాగణుడువని ఈ పగటి కాలములో మనసారా నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. నీ వందనాలు అయ్యా. మా అందరి కోసం, సమస్త మానవాళి కోసం ప్రాణత్యాగం చేసిన దేవుడవయ్యా. ఎంతగా ప్రేమించావో నాయన, ఎంతగా నీ దయ మా మీద చూపించావో తండ్రి. ఈ పాదాలకు స్తోత్రములయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో శుక్రవారం తండ్రి, బిడ్డలందరూ ఉపవసించిన ఆయన ప్రార్థించడానికి ఇంతవరకు అయ్యా మీరిచ్చిన కృపయ్యా, మీరిచ్చిన ధన్యత అయ్యా. బిడ్డలు చక్కగా ప్రార్థించారు నాయన, పాటలు పాడారు, గణపరిచారు తండ్రి. ప్రతి బిడ్డ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించునుగాక, దేవుడు అంగీకరించునుగాక. తగిన కాలమందు దేవుడు మనకు సహాయము అనుగ్రహించునుగాక. అయా, ప్రతి ఒక్క ప్రార్థన వ్యర్థంగా పోకుండా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోయా. కీర్తన 127వ అధ్యాయంలో నువ్వు సెలవిచ్చావు తండ్రి. అయ్యా, కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పనులకు వస్తారన్నావు. మోసుకొని వస్తారు. కన్నీటితో విత్తువారు ఎందరైతే నీ సన్నిధిలో కన్నీటితో విత్తారో ప్రభా, కన్నీటి ప్రార్థన చేశారు, కన్నీటి విజ్ఞాపన చేశారు నాయన, దాని ఫలితం సంతోషాన్ని మేము అనుభవిస్తాము. అవునయ్యా, గొప్ప కార్యాలు చేస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డల కొరకు స్తోత్రాలయ్యా. మరి ఇక్కడ వారి నిమిత్తమే కాదు, మరి ఆయా గ్రామాలలో ఆయా పట్టణాలలో యెరూషలేము సంఘస్థులు ఎంతమంది అయ్యా మాతో ఏకీభవించి గృహాల్లో ప్రార్థనలో కూర్చున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నారు తండ్రి. ఈ సమయంలో నీ శ్రేష్టమైన మాటల్లోనికి వెళ్తుండగా దీన సేవకుడైన నన్ను కనికరించయ్యా. నీ దయా, నీ కనికరం నా మీద ఉంచండి. నా నోటిని నీ బోరగా, నీ శబ్దముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వందనాలు. అట్లాగనే నీ వాక్యం వినబోతున్నటువంటి మా ప్రియులైన బిడ్డలందరికీ అయ్యా వినే చెవి, గ్రహించే మనస్సాక్షి, గైకొని జీవితాన్ని దయచేయండి. వాక్యము వ్యర్థంగా పోకుండా మా హృదయాల్లో ఫలింపచేయమని, వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని, ఇక్కడ వారి నిమిత్తమే కాదు ఎందరైతే బయట ప్రాంతాలలో ఈ వాక్యం ఆలకించుటకు సిద్ధపడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళను బలపరిచి మరలా వాళ్ళు ఫోన్లు చేసి అయా దేవుడు మమ్మల్ని దర్శించాడు, గొప్ప కార్యాలు చేశాడని అయా సాక్షి చెప్పడానికి సహాయం చేయమని, ఈ వాక్యము ద్వారా ఈ పగటి కాలంలో మమ్మల్ని బలపరిచి ఆదరించమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మొట్టమొదట దేవుని మహిమపరుస్తూ కూడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి పగటి కాలంలో ప్రార్థన ద్వారా దేవుడు మహిమ పొందుకున్నాడు. ఆయన మాటలు, ఆయన విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు మనం విందాం. ఎట్లాగున్నారు గడిచిన వారమంతా? క్షేమంగా ఉన్నారా? మా చెబుట్లా ఆ మాట కోసమే ఇది. ఎట్లాగున్నారు గడిచిన వారం అంతా? అమ్మా, దేవుని దయ వలన క్షేమంగా ఉన్నారు అన్న వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెబుతారా? సంతోషంగా చెబుతారా? ఆనందంగా చెబుతారా?
దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రాకడ దినాలలో, ఈ అంచె దినాలలో దేవుడు మనల్ని క్షేమంగా పరిచర్యలో కానీ మీ పని బాటల్లో కానీ దేవుడు కాపాడుతూ ఉన్నాడు. మేము నిన్న వేరే చోటకు ప్రార్థనకు పోయేస్తేనే చూడండి ఎంత ఎండగా ఉందో. కానీ బిడలు మిరపకాయలకు వెళ్తున్నారు. నిజంగా వాళ్ళ కష్టం, వాళ్ళ ప్రయాసం. నేను అనుకున్న ప్రభువా, బండి మీద పోయేస్తేనే అంత అలసిపోయామే. అమ్మా, బిడలు చూడండి వాళ్ళ ప్రయాస ఎంత గొప్పదో. అందుకని దేవుడు ఈ దినాలలో ఎట్లాగా ఉంచుతున్నాడు మనల్ని? ఎంతో ఆరోగ్యంగా, ఎంతో క్షేమంగా దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. ఇది దేవుడి కృప, మరొకటి కానే కాదు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి గత వారం అంతా ప్రార్థనలు చేశారు, బైబిల్ చదివారు, గృహాలలో ప్రార్థనలు చేశారు. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో పోయిన శుక్రవారం ఏ విషయాల కోసం అయితే మనం ప్రార్థన చేశామో, ప్రార్థన చేసిన వాళ్ళల్లో కొంతమంది పర్వాలేదండి, బాగుంది, మీరు ప్రార్థన చేసిన తర్వాత అందరూ ప్రార్థన చేశారు మా కొరకని. మనం ఎక్కడెక్కడ వాళ్ళ కొరకైతే పేర్లు రాసి ప్రార్థన చేస్తున్నామో నమ్మకం ఏంటో తెలుసా? ఇక బుక్లో పేరెక్కింది, నాకు పర్వాలేదు, అంతే కదమ్మా. ఒక నమ్మకం మనకు ఏర్పడింది. అంటే ఏంటయ్యా, బుక్లో పేరెక్కటం వలన కార్యం జరగదు, కానీ నమ్ముతున్నాం ఆ విషయాన్ని. ఏమని నమ్ముతున్నాం చెప్పండి? ఇదిగో దైవ సేవకుడు రాశాడు, ఇక అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నా, దేవుడు నాకు కార్యం చేస్తాడు. ఏదైనా మనం నమ్మితేనే అమ్మా, ఏదైనా నమ్మకం లేకుండా ఏ కార్యం జరగదో. కాబట్టి పోయిన వారం మనం ఎవరి కోసం అయితే చేశామో వాళ్ళందరూ సంతోషించారు. కొన్ని కార్యాలు జరిగినాయి, అవి ఇంకా ఒక వారంలో మీ ముందు ఉంటుంది ఏదైనా ఒక కార్యం, అవునా కాదా? కాబట్టి దేనికోసం అయితే మనం ప్రార్థనలు చేస్తున్నామో, ఏ విషయాల కోసం అయితే కన్నీరు కాల్స్తున్నామో, వాటన్నిటినీ దేవుడు ఒకదాని వెంట ఒకటి ఆ సమయం వచ్చినప్పుడు, అమ్మా ఎప్పుడమ్మా తొందరపడి ఆవేశపడొద్దు. ఆ సమయం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక విషయం రాసి ఇంకొక విషయం రాసి అందరూ చేసుకుంటూ వెళ్తున్నాం. దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. యెరూషలేము సంఘములో ఏ కార్యం అయితే జరగట్లేదని మనం అనుకుంటున్నామో దాన్ని ఒకదాని వెంట ఒకటి దేవుడు ఏం చేస్తున్నాడు? తగిన కాలమందు అన్నాడు. ఏ కాలం? తగిన కాలం అంటే ఒక కాలం ఉంది, ఒక సమయం ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు ఆయనే చేసుకుంటూ వెళ్తాడు. మనవంతేంటి? ప్రార్థన చేశాం. పోయిన వారం అనేకుల గురించి మనం ప్రార్థనలు చేశాం. దేవుడు ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. ఒక్కసారి ఈ మాటకు స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? సంతోషంగా చెప్పండి. అంటే నేను బలవంతంగా అన్నట్టుంది, నేను అంటే మీరు మీ చేత బలవంతంగా చెప్పిస్తున్నట్టుంది. మీ అంతటా మీరు సంతోషంగానండి ఒకసారి. ఇంకా రాట్లా ఫీల్, ఇంకా ఇంకొకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. నేనంతట నేను చెప్తే చెప్పేది కాదు, అవునా కాదు? మీ అంతటా మీరు హుషారుగా సంతోషంగా దేవుడు చేస్తున్న మేళను బట్టి మనము స్తుతిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే పోయిన వారం వాక్యం గుర్తుందమ్మా? ఏం చదువుకున్నాం అమ్మా? ఎవరు? అదే యేసు ప్రభు గాయాల్లో ఉరేలు పెట్టింది ఎవరు? వెరీ గుడ్, తోమా గారు. ఎవరమ్మా? తోమా గారు. అవిశ్వాసి అయి ఉన్నాడు, అవునా కాదా? విశ్వాసంగా ఉండు అంటే సేవ చేయాలన్నా ఏం కావాలి? విశ్వాసం కావాలి. అమ్మ అది కొట్టండి, రెండు చెప్పుతో కొట్టండి, అని కొట్టండి. అట్లా విశ్వాసం అనేది
మనకు చాలా అవసరం. విశ్వాసం అనేది మనకు చాలా అవసరం. అమ్మ కాలితో అట్టానమ్మా పైకి నొక్కు, ఏం కాదు, నొక్కు. మనల్ని ఏం చేయదమ్మా, మనల్ని ఏం చేయదు. ఎందుకని ఆయన సరే. ఒకసారి స్తోత్రం చెప్పండి స్టడీ కావటానికి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. పోయిన వారం మనం విశ్వాసాన్ని గురించి చదువుకుంటున్నాం. ఈ యుద్ధములో, ఈ ఆత్మీయ యుద్ధంలో మనం ఏవి ధరించుకోవాలో దేవుడు చెప్పాడు. ఎన్ని చెప్పుకున్నాం? ఈ ఆత్మీయ యుద్ధంలో మనం ధరించవలసిన వస్తువులు 4 విషయాలు. 4. 1, సత్యం అనే బెల్టు, దట్టి గురించి చెప్పుకున్నాం. ఇంకా నీతి అనే మైమరువు, అది కావాలి. యుద్ధంలో నీతి అనేది ఉండాలి. 3వది సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. సిద్ధ మనస్సు అనే చెప్పులు వచ్చామా? ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? బెల్ట్ వచ్చిందా? బెల్ట్, దట్టి అంటే నడుము కట్టుకునేది. నేనున్నాను, షర్టుకి ప్యాంటుకి మధ్యలో కవచం ఉంది. ఇదిగో బెల్ట్. ఈ బెల్ట్ అనేది ఉండాలి బిగించాలంటే, బెల్ట్. 2వది చొక్కా వచ్చిందా? నీతి అనే చొక్కా వచ్చిందా? తర్వాత చెప్పులు వచ్చినాయా? తర్వాత డాలు వచ్చిందా? డాలు. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 4. ఈ రోజు నుంచి 5వది మనం చదువుకున్నాం. 5వ వస్తువు ఏంటి? మన యుద్ధంలో మనం ధరించాల్సిన 5వ వస్తువు ఏంటంటే హెల్మెట్. అందరానండి, హెల్మెట్ ఎంతమందికి తెలుసు? హెల్మెట్ తెలియని వాళ్ళు ఉండారు. హెల్మెట్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. లేరంటారా? ఉన్నారు. హెల్మెట్. ఈ హెల్మెట్ గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అందరూ ఎఫ్ఎస్సి పత్రిక తీయండి. మనం ఎటుపోయినా మరలా ఎఫ్ఎస్సి పత్రిక రావాల్సిందే. అది ఇంకా ముగించబడాల పత్రిక. ఆ యుద్ధం అనేది ముగించబడాల. ఆ యుద్ధంలో ఉన్నాం మనం. ఒకవేళ ఈ సంవత్సరం కాదేమనుకుంటున్నాను నేను. చూడండి, ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం చూడండి అందరూ. ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం మనం ఎక్కడి దాకా వచ్చామంటే 16 అయిపోయినాయి మనకి. 17 చదువమ్మా. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చాలు. ఇప్పుడు 5వది ఏంటో తెలుసా? రక్షణ అనే శిరస్త్రాణం. అందరూ అనండి, శిరస్త్రాణం అనండి. ఆ పదం పలకటం చేత కాకపోతే రెండోసారి పలుకుదాం. శిరస్త్రాణం అంటే శిరస్సును కాపాడే అస్త్రం. శిరస్సు అంటే ఎక్కడుంది? ఇది ఈ తల. శిరస్సును ఏమంటారంటే తల. ఈ తలను కాపాడే వస్తువు ఉంది ఒకటి. దాన్ని ఏమంటారంటే శిరస్సుకు పెట్టుకునే వస్తువుని శిరస్త్రాణం అంటారు. అంటే ఇంకా మీకు అర్థం కావాలంటే హెల్మెట్. ఈ యుద్ధంలో క్రైస్తవుడు ధరించవలసింది హెల్మెట్ ధరించాలన్నాడు. శిరస్సుకి శిరస్త్రాణం కావాలి. మీరు గమనించండి, సైనికులు యుద్ధం చేసేటప్పుడు కవచాన్ని ధరిస్తారు. చూసారా మీరు? అంటే వాళ్ళకి పూర్తిగా ఉండదు, ఇక్కడ వరకే ఉంటుంది, ఈ భాగం వరకే ఉంటుంది. ఎందుకు సైనికుడు హెల్మెట్ ధరిస్తాడు? యుద్ధం చేసేటప్పుడు సైనికుడు ఎందుకు హెల్మెట్ ధరిస్తాడంటే, ఒకవేళ ఏదైనా గుణపం వచ్చి కానీ బాణ వచ్చి కానీ ఈ శిరస్సుకు తగలకుండా ఉండటానికి ఏం ధరిస్తాడమ్మా? హెల్మెట్, శిరస్త్రాణం ధరిస్తాడు. ఇది కంపల్సరీ ఉండాలి. ఈ మెడ నుంచి కింద
బాణం ఎక్కడ తగిలినా మళ్ళా రికవర్ కావచ్చు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్కడ తగిలినా ఏమైంది? స్పాట్గా ప్రాణం పోయిద్ది, స్పాట్లో ప్రాణం పోయిద్ది. అందుకనే హెల్మెట్ ధరిస్తారు సైనికులు. పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు బండి మీద పోతున్న వాళ్ళని పోలీసులు ఏమంటున్నారు? హెల్మెట్ ఏదండి అంటున్నారు. హెల్మెట్ కోసమే చెక్ చేస్తున్నారు. మీరు ఒక కొటేషన్ ఉంటుంది, ఈ కట్అవుట్స్లో ఉంటాయి చూసారు, రోడ్డు అమ్మటి కట్అవుట్స్లో బోర్డులు ఉంటాయి. వేగము కన్నా ఎవరు పూర్తి చేస్తారు? వేగము కన్నా ప్రాణం మిన్న. ఈ పదం ఎక్కడైనా వాళ్ళు రాస్తా ఉంటారు. వేగము కన్నా ప్రాణం మిన్న అంటే వేగము కంటే విలువైంది ఏంటిది? ప్రాణం చాలా విలువైంది. గమనించండి, మెడకాన్ నుంచి కింద దాకా ఎక్కడ యాక్సిడెంట్ అయినా కూడా దీన్ని డాక్టర్లు రికవరీ చేస్తారు. రికవరీ చేసేటువంటి నాలెడ్జ్ దేవుడు ఇచ్చాడు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పార్ట్ కనుక రోడ్డు గుద్దుకుందనుకో ఏమైంది చెప్పండి? స్పాట్లో ఇంకేం ఉండదు, ఇంకా బ్లడ్ బ్లీడింగ్ అయ్యి స్పాట్లో అయిపోతాడు. ఈ పార్టు, ఈ మనిషికి ఈ పార్టు చాలా ముఖ్యం. అందుకనే పోలీసులు మన మంచికే హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి అని. నాకు సంఘటన ఎదురయ్యింది. సత్తెనపల్లిలో నేను ప్రార్థన ముగించుకొని వస్తున్నా. పరివర్తన దాటిన తర్వాత ఎస్ఐ గారు ఉన్నాడు. నేను అనుకున్నాను, పాస్టర్ గారంటే వదిలిపెడతారులే, పాస్టర్ గారంటే వదిలిపెడతారులే అనుకున్నాను నేను. వాస్తవానికి నేను ఊహించుకుంది. వాళ్ళందరూ ఆగారు అక్కడ చెట్టు కింద. నేను ఏమైంది లేని వచ్చా. ఎస్ఐ గారు ముందే వచ్చి ఆపాడు. ఎక్కడికి పోయి వస్తున్నావు? సార్ నేను ప్రేయర్కి వెళ్ళి వస్తున్నాను సార్ అన్నాడు. ఎక్కడా ప్రేయర్ అన్నాడు. సత్తెనపల్లిలో సార్. ఏ ఊరు అన్నాడు. కొలదేవర్లపాడు సార్ అన్నాడు. బైబుల్ ఏదన్నాడు. మరి ప్రూఫ్ కావాలిగా పాస్టర్ గారు అంటే. వైట్ అండ్ వైట్ వేసుకున్న ప్రూఫ్ ఏది? బైబిల్ చూపించా. వెరీ గుడ్. ప్రార్థనకు పోయేటప్పుడు బైబిల్ తీసుకుపోయావు, మరి బని వేసినప్పుడు హెల్మెట్ కావాలని నీకు తెలియదా? మరి బైబిల్ లేకుండా నువ్వు ప్రార్థనకు పోతావు అంటే, సార్ బైబిల్ లేకుండా ఎట్ట పోతావు అన్నా. మరి హెల్మెట్ కావాలిగా నీకు. మరి సేవకులు మీరు అన్ని నీతులు చెబుతారు, మైకు తీసుకొని దద్దరిల్లిద్ది, అన్ని నీతులు చెబుతారు, కానీ మరి హెల్మెట్ లేకుండా నువ్వు బయటికి ఎందుకు వచ్చావన్నాడు. అది కూడా పాయింటే. ఏందా పాయింట్? మరి అన్ని నీతులు చెప్పేటప్పుడు మరి హెల్మెట్ కూడా అవసరమే కదా సార్. సార్ ఈ ఒక్కసారి తప్పు క్షమించండి సార్, ఈసారి తీసుకొని వస్తానంటే ఈ ఒక్కసారి ఫైన్ కట్టు. ఏమన్నాడు? సార్ ఈ ఒక్కసారి కన్నా ఆయన అన్నాడు, ఈ ఒక్కసారి ఫైన్ కట్టు. ఫైన్ కడితే 1000 రూపాయలు కడితే హెల్మెట్ విలువేందో అర్థమైంది. అక్కడ వచ్చిన ఏమైనాయి? అక్కడ వచ్చిన 1000 ఏమైనాయి? 1000 రూపాయలు ఏమైనాయి? ఈ దగ్గర తీసుకోవాలని కాదు, నా ప్రభు అంటే నాకు ఇష్టమే, నీ దగ్గర తీసుకోవాలని కాదు. కానీ ఇప్పుడు నేను తీసుకోవటం వల్ల ఏమవుతుందో తెలుసా? రెండవసారి భయంతో నువ్వు తీసుకొని వస్తావు. నీ మీద ఆధారపడిన 200 మంది సంఘం ఉందన్నావు. నీకేమన్నా అయితే ఆ సంఘ పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఒక సేవకుడుగా ఒక్కసారి నీవు ఆలోచించు అనేసరికే నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆలోచించా. వాస్తవానికి అధికారి చెప్పిన మాట వాస్తవమే. దేవుని సన్నిధిలో ఇక అక్కడి నుంచి మొదలు
సత్తన పెళ్ళిపోయినా పేటకు పోయినా హెల్మెట్ మాత్రం ఒకవేళ ఏడబెట్టుకోకపోయినా కాలకాడ మాత్రం పెట్టుకుంటా బండిలో. ఎందుకని? హెల్మెట్ అనేది కంపల్సరీగా అవసరం. ఏమండి, అధికారి చెప్పింది మంచి పనా చెడు పనా? మంచి ఆలోచన చెప్పాడు. హెల్మెట్ నువ్వు ధరించాలి, నీకు అవసరం, నీ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, నీ బోధ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. మరి నీ ప్రాణాలు చాలా ముఖ్యం కదా. ప్రభు చెప్పిన మాట అదే బైబిల్ గ్రంథంలో. ఏమని చెప్పాడు ప్రభువారు? ఏమని చెప్పాడు ప్రభువారు? యుద్ధం చేసేటప్పుడు నువ్వు హెల్మెట్ ధరించాలి అన్నాడు. యుద్ధం చేసేటప్పుడు నీకు హెల్మెట్ అవసరం అన్నాడు దేవుడు. సాతానుతో నువ్వు యుద్ధం చేస్తున్నావు, సాతానుతో నువ్వు పోరాడుతున్నావు. పోరాడేటప్పుడు నీ తలకు గాయాలు కాకుండా ఉండాలంటే, నువ్వు గాయాలు పాకులు ఉండాలంటే హెల్మెట్ అనేది చాలా అవసరం అంటున్నాడు. ఇన్నిటికీ ఏంటా హెల్మెట్? అదే ఆ శిరస్త్రాణం ఏంటిది? కాదు కాదు, ఆ రక్షణ. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇన్నిటికి హెల్మెట్ అంటే ఏందమ్మా? రక్షణ కలిగి ఉండటమే హెల్మెట్ కలిగి ఉండటం. హెల్మెట్ కలిగి ధరించావనుకో నీ ప్రాణాలను కాపాడుకుంటావు. ఈ రక్షణ అనేటువంటిది నువ్వు గనక కలిగి ఉన్నావు అనుకో నిన్ను నీవు కాపాడుకుంటావు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని రక్షణ అనేది చాలా అవసరం. నిజంగా మనం రక్షణ కలిగి ఉన్నామా? ఎంతమంది కలిగి ఉన్నారు చేయొద్దండి రక్షణ? అంటే బాప్తిసం పొందిన వాళ్ళందరూ రక్షణ కలిగి లేరు. నిజముగా పాపము నుంచి విడుదల కలిగి ఉండటమే నిజమైన. ఇంకా మనము బాప్తిసం తీసుకొని పాపములో కొనసాగితే నీకు రక్షణ రాలేదు. అందుకనే దేవుడు చెప్పాడు రక్షణ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎఫెసీ పత్రిక తీయండి, తీశారా? ఇక్కడే ఉన్నారా? 7వ వచనం చదవండి. అది నిజమైన రక్షణ. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీతియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. 7వ వచనం, మొదటి అధ్యాయం 7వ వచనం. ఇదే పుస్తకములో మొదటి అధ్యాయం 7వ వచనం ఇంకొకసారి చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీతియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉండటమే నిజమైన రక్షణ. అది అండర్లైన్ చేసుకోండి. నిజమైన రక్షణ ఏంటయ్యా? హెల్మెట్ ఏంటిది? రక్షణ అంటే అర్థం ఏంటంటే, మనం ఏమంటాం తెలుసా? రక్షణ అంటే, నేను బాప్తిసం తీసుకున్నాను, ఇక నేను రక్షణలోనికి వచ్చినట్టే. బాప్తిసం తీసుకోగానే నీకు రక్షణ రాదు. ఏంటి పాస్టర్ గారు మీరు అట్లా చెబుతున్నారు? మరి బాప్తిసం తీసుకుంటే నేను రక్షించబడ్డాను కదా. బాప్తిసం అనేది గుర్తు మాత్రమే. నిజమైన రక్షణ ఎప్పుడో తెలుసా? నిజమైన రక్షణ ఎప్పుడంటే, అపరాధాలకు నీవు క్షమాపణ కలిగి ఉన్న రోజున, దేవుడు నిన్ను క్షమించిన రోజున, అదే నిజమైన రక్షణ. ఈరోజు బాప్తిసం తీసుకొని అదే పద్ధతిలో ఉన్నవాళ్ళు లేరంటారా? మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు.
ఇలాంటి సంఘాలు, ఎన్నో సంఘాలు నాకు తెలుసు, విశ్వాసులు తెలుసు, గ్రామాలు తెలుసు. రక్షణ పొంది కూడా నిజమైన క్షమాపణ లేనటువంటి బిడ్డలు, యేసయ్య క్షమించలేని బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఈ మధ్యన నేను విన్నా ఒక స్త్రీని గురించి. రక్షణ పొందిందండి, కానీ ఆ క్రియలు మానుకోలేదండి. కానీ సేవకుడు ముందు మానుకున్నట్టే ఉంది, సంఘం ముందు మానుకున్నట్టే ఉంది. తర్వాత తెలిసింది నాకు, ఏంటిది, నిజమైన క్షమాపణ ఆ సహోదరి కలిగిందా? నిజమైన క్షమాపణ ఆ సహోదరుడు కలుగుతుందా? లేదు. పేరుకు మాత్రమే బాప్తిసం, పేరుకు మాత్రమే బల్లారాధన, కానీ నీ అపరాధములకు క్షమాపణ దొరికిందా? అది ప్రశ్న. ప్రశ్న అర్థమైందమ్మా? అమ్మా, క్షమాపణ మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని క్షమించాలి అంటే అపరాధములన్నిటినీ తుడిచివేయాలి ఆయన, అపరాధములన్నిటినీ తీసివేయాలి ఆయన, అపరాధములన్నిటినీ కూడా తొలగించాలి ఆయన. తొలగించకపోతే నిజమైన రక్షణ మనకి రాదు. మనం అనుకుంటున్నాం ఇక్కడ బాప్తిసం తీసుకోగానే పరలోకం బావు, ఎక్కడ తీసుకోగానే నీటిలో మునగగానే మనం అక్కడికి బావు అట్లా అనుకుంటే జనమందరూ వచ్చి పోయేవాళ్ళేగా వాళ్ళకి. అర్థం కాలా అమ్మా? అర్థం కాలా మీకు? ఇప్పుడు నీటిలో మునిగితే రక్షణ వచ్చిందని అంటే అన్యులు కూడా వచ్చి ఏం చేస్తారు? మునిగిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మునిగితే రక్షణ రాదు, బాప్తిసం తీసుకుంటే రక్షణ రాదు. మరి రక్షణ ఎప్పుడు నిజమైన రక్షణ? 7వ వచనములో ఉంది, మన అపరాధములకు క్షమాపణ మనము కలిగి ఉన్న రోజున. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక చిన్న వ్యక్తిని జ్ఞాపకం చేస్తా నేను ఈరోజు చేసి నేను ముగిస్తా. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా, ఆయన క్షమాపణ వచ్చింది. ఒక స్త్రీతో పాపము చేశాడు ఆయన, రాజుగారు, దావీదు మహారాజు గారు చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు? ఏమండి, ఇంతకుముందు ఆయన అభిషేకించబడ్డాడా లేదా? ఆయనకు అభిషేకం ఉందా లేదా? ఆయనకు ఆత్మ ఉందా లేదా? ఉంది. తర్వాత పాపం చేసిన తర్వాత దీనిని పోగొట్టుకున్నాడు. దేనిని? సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో సహవాసం కట్ అయిపోయింది. మరలా కూర్చొని ఏం చేశాడు ఆయన? ప్రభు పాదాల దగ్గర 7 రోజులు ఏడ్చాడంట. ఎన్ని రోజులు? 7 రోజులు అన్నం నీళ్లు లేకుండా, వేసిన తలుపు తీయకుండా, అన్నం లేకుండా గదిలో కూర్చొని ఏడ్చాడంట. అక్కడ బైబిల్లో రాయబడింది, ఆయన కన్నీరులోనంట పరుపు ఏమైంది అంటే అంత కన్నీరు కార్చాడని కాదు అని అర్థం. అది పద్యం రాశాడు అంతే, ఒక కావ్యం రాశాడు. అంటే అంతగా ఏడ్చాడు దావీదు గారు. అయ్యా, స్థిరమైన మనస్సు నాకు దయచేయి ప్రభువా. కీర్తన 51లో అంటాడు, స్థిరమైన మనస్సు నాకు దయచేయి ప్రభువా, స్థిరమైన హృదయం నాకు దయచేయి ప్రభువా, స్థిరమైన ఆలోచన నాకు దయచేయి ప్రభువా, నూతన హృదయాన్ని నూతనంగా పుట్టించయ్యా, ఇక నా మనసు చలించకుండా ఉండటానికి నన్ను స్థిరపరచయ్యా, నన్ను క్షమించయ్యా అని అక్కడ ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఏం చేశాడు? క్షమించాడు. క్షమించగానే పాపం ఏమైంది? తొలగిపోయింది. అంటే అతను ఏం కలిగి ఉన్నాడు? క్షమాపణ కలిగి ఉన్నాడు. ఈరోజు బాప్తిసానికి ముందు కూడా
మనం క్షమాపణ కలిగి ఉండాలి. క్షమాపణ కలిగి ఉండోళ్ళకి ఇచ్చేదే బాప్తీసం. కొంతమంది ఏమంటారు, పాస్టర్ గారు బాప్తీసం ఏం లేదు, వాళ్ళే మారతారులే. ఇప్పుడు జాగ్రత్తగా లాజిక్ ఆలోచించండి. కొంతమంది ఏమంటారంటే, ఏమండి బాప్తీసం ఏం లే, వాళ్ళే మారతారులే. బాప్తీసం ఇచ్చేది ఎవరికో చెప్పండి, మీకు తెలిసినంత వరకు బైబిల్లో. మారు మనసు పొందిన వాళ్ళకి ఇచ్చేదే బాప్తీసం. మారు మనసు పొందకుండా బాప్తీసం ఇప్పిస్తే అది బాప్తీసం కింద రాదు. ఇంకా మీకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యం ఉంది, అపోస్తుల కార్యం. ఇప్పుడు అపోస్తుల కార్యంలోనికి రండి, చెప్తా మీకు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం. ఇప్పుడు 38వ వచనం చదవండి. పేతురు గారు అన్నమాట 38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును ఏమన్నాడు, మీరు మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ఆయన నామములో బాప్తీసం తీసుకోండి. మారు మనసు పొందండి అన్నాడు. ముందు బాప్తీసం పొందమనలా యేసయ్య. ఇప్పుడు మనమేమంటున్నాం తెలుసా, తెలియనటువంటి విశ్వాసులు, ఏమండి బాప్తీసం ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మారు మనసు దేవుడు ఇస్తాడులేండి. బైబిల్లో అవగాహన లేనటువంటి వాడు. జాగ్రత్తగా మనం వాక్యమును పరిశీలిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, మారు మనసు పొందితేనే నిజమైన క్షమాపణ మనం కలిగి ఉంటాం. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, బ్రతికించావు, అయ్యా ఇక నేను బాప్తీసం పొందుతానయ్యా. ఒక బండి కొన్నావు, అయ్యా నేను బాప్తీసం తీసుకుంటానయ్యా. మంచి భార్య వచ్చింది, అయ్యా నేను బాప్తీసం తీసుకుంటానయ్యా. ఈటికి కాదు బాప్తీసం. బాప్తీసం దేనికి? మారు మనసుకి ఇచ్చేదే బాప్తీసం. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇవన్నీ అర్థం కావాలంటే జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి. దేవుని వాక్యం జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా చదవాలి. దేవుని మాట ఆటోమేటిక్గా చదివితే మనకు అర్థం కావు అమ్మా. అందుకని ఏమన్నాడు, నిజమైన క్షమాపణ. దావీదు గారు నిజమైన క్షమాపణ పొందాడు. పెంతెకోస్తు దినాన 3000 మంది నిజమైన క్షమాపణ. వాళ్ళు ఏడ్చారు. ఏమని ఏడ్చారు? అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించయ్య, మేము చేసిన తప్పేనయ్యా, మేము చేసిన తప్పేనయ్యా, మేము చేసిన తప్పేనయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, క్షమించయ్యని రొమ్ముగొట్టుకున్నారు. తర్వాత బాప్తీసం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు గారి క్షమాపణ ఎప్పుడు కలిగిందండి? కన్నీటితో ప్రార్థన చేస్తేనే క్షమాపణ. మరి ఈరోజు అందుకనే అన్నాడు, రక్షణ నీకు వచ్చిందా? మళ్ళా ప్రశ్న వేశా మీకు. రక్షణ మనకు నిజంగా వచ్చిందా? వచ్చిందా అంటే మీ అంతటా మీకు తెలుసు, నాకు తెలియదు కదా. తండ్రి నేను పశ్చాత్తాపడ్డాను, బాప్తీసం తీసుకుంటున్నాను, ఇక ఆ పనులు లోక సంబంధమైన క్రియలు చేయనని పశ్చాత్తాపం వచ్చింది నాలో అంటే అది నిజమైన రక్షణ. ఈ వాక్యాలు మనం ఎన్నయ్యా, ఈ పాస్టర్ గారు మనం చూడలేదా, ఈ బల్లారాధన మనం తెలియందా, ఈ సంఘ సహవాసం మనం తెలియందా? వాళ్ళదే 6 రోజులు మనయే అన్న వాళ్ళకి నిజమైన రక్షణ లేదు. కొంతమంది ఉన్నారు బాప్తీసం తీసుకోవటం హద్దు, ఈ కనపడరేక జంపు జలాని. ఏ జలాని? జంప్ అంటే
రక్షణ రాలేదు. బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక 1:7 రక్షణ ఎప్పుడు వచ్చిందమ్మా? రక్షణ ఎప్పుడు వచ్చింది? బైబిల్లో చూడండి. బైబిల్లో రక్షణ ఎప్పుడు వచ్చింది? అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్న రోజున నిజమైన రక్షణ వచ్చింది. ఆ క్షమాపణ నీవు కలిగి ఉండి అటువంటి రక్షణ నీవు గనక ధరిస్తే ఈ యుద్ధంలో నీ పక్షాన దేవుడు ఉండునుగాక. అంతేగాని నీకు నిజమైన రక్షణ రాకుండా యుద్ధంలో పాల్గొన్నావు అనుకో, నువ్వు ఓడిపోతావు. ఏమవుతావు? నువ్వు సక్సెస్ కాలేవు. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని పిల్లలారా, అప్పుడు దేవుడు క్షమించి, నీ అపరాధములను క్షమించి, పాపములను క్షమించి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నాడు? పిండబడలేదు, మెత్తన చేయబడలేదు, కట్టబడలేదు, నీ గాయాలు అట్లాగనే ఉన్నాయి. మళ్ళా వాళ్ళు దేవుని ప్రజలు, గాయాలు అట్లాగనే ఉన్నాయి, స్వస్థత లేదే. ఈరోజు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి స్వస్థత లేదే. నిజమైన క్షమాపణ తండ్రి నేను కలిగి ఉండానా? ఒక్కసారి ఈ శుక్రవారం మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. ఎవరో మనం చెప్పాల్సిన పని లేదమ్మా, నాకు చెప్పాల్సిన పని లేదు ఎవరు కూడా. నీ అంతటి నీవు ప్రవ్వా, సేవకుడు చెప్పినట్టుగా నిజంగా నేను రక్షించబడ్డానా? నిజంగా రక్షించబడ్డానా? ఇన్నేళ్ళు అయింది బాప్తిస్మం తీసుకొని, నిజంగా నేను రక్షించబడ్డానా? నిజంగా ఇంకా నాలో అపరాధాల వలన నేనేమన్నా శిక్షించబడుతున్నానా? ఇంకా నాలో ఏమైనా ఉంటే నన్ను క్షమించి, నీ క్షమాపణ నాకు కావాలి, నాకు అవసరం. ఆ రక్షణే తల మీద పెట్టుకోమన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నెక్స్ట్ స్టెప్, నిన్ను క్షమించి నీ అపరాధాలను తీసివేసి ఏం చేస్తాడు? ఎఫెసీ 2:7 చదవండి. ఇప్పుడు ఏం చేస్తాడని ముగిస్తాం. ఎఫెసీ 2:7 ఇప్పుడు ఏం చేస్తాడు నిన్న ఆయన? ఎఫెసీ 2:7 క్రీస్తు యేసునందు ఏమన్నాడు? మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చో పెడతాడన్నాడా? కూర్చోబోతున్నామన్నావా? కూర్చో పెట్టెను అన్నాడా? కూర్చుండబెట్టినంటే ఆల్రెడీ మనం ఎవరితో కూర్చున్నాం? 7వ వచనం మళ్ళా చదవండి, అంటే మీకు అర్థం కావటానికి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్న పెట్టెను అంటే ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనం ఎక్కడ కూర్చున్నాం ఇప్పుడు? ఏంది పాస్టర్ గారు, నేను కూర్చుంది పలుదేవర్లపాడు మందిరంలో కూర్చున్నా, నా ఇంట్లో కూర్చున్నా, పొలంలో కూర్చున్నా, చర్చిలో కూర్చున్నా, మరి నేను పరలోకంలో కూర్చోవటం ఏంటి? ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్న రోజున, నిన్ను నీళ్ళల్లో నుంచి లేపిన రోజునే నిన్ను తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆయనతో కలిసి మనం ఆడ కూర్చున్నాం, ఆయనతో కూడా ఆడ కూర్చున్నాం, ఆయనతో కలిసి ఉన్నాం మనం. దేవుని స్తోత్రం చెప్పండి. నీలో నేనుండుటే నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా
నీలో నేనుండుటే నాలో నా అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో ఏ పరిపూర్ణత చెందేదా అందరు కలిసి కోటిరత్నమ్మ గారు బయటికి వెళ్ళి కళ్ళు కడుక్కో మీరే తప్పకుండా కొట్టండి భాగ్యమో ఏమని వివరించును ఏమని వివరించును హల్లెలూయా అమ్మా ఆయనతో కూర్చుండబెట్టాం మనం ఆల్రెడీ పైన కూర్చున్నాం ఇప్పుడు ఎక్కడ దేవుని పరలోకంలో కూర్చున్నాం ఇంకొకటి పరలోకం అంటే పరలోకం ఎక్కడో లేదు సంఘమే సంఘంలో కూర్చోబెట్టాడు సంఘమే పరలోకం సంఘమే ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట నిజంగా అర్థమైందా మీకు నమ్ముతున్నారా పరలోకం అంటే ఏందనుకున్నారు సంఘమే పరలోకం అంటే పరలోకములో ఏం జరుగుతుందో సంఘములో అదే ఆరాధన జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ అదే జరుగుతుంది అయితే ఇక్కడ మనం 5 పాటలు పాడుకుంటున్నాం అక్కడ ఒకే పాట పాడతారు పరలోకంలో పాడే పాట ఏంటి పరిశుద్ధుడు 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 ఇదే పాట మనం పోయి అన్నామనుకో ఏంటి దూతల్లారా ఇప్పుడు పరిశుద్ధుడు తప్ప ఇంక రెండో పాట నన్ను అడుగు నేను నేర్పుతానంటే వాళ్ళేమంటారు తెలుసా మీ పాటలు కాదయ్యా ఇక్కడ ఒకే పాట ఏ పాట ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు పాటలు ప్రార్థన ఆరాధన ఉంటుంది ఇక్కడ కూడా ఏముంటుంది అంటే సంఘం అంటే ఏంటో తెలుసా పరలోక ప్రతిబింబము అది బింబం అయితే ప్రతిబింబము అద్దం ఉంది అద్దంలో చందమామను చూపిస్తాం నువ్వు చూపించలేదా వర్షినికి చూపించావా లేదా చందమామ కావాలని ఏడిసిందనుకో ఏం చేస్తాం మనం అద్దం చందమామ కలిసి చూపి కానీ ఏమైద్దా చందమామ ఎక్కడికి వచ్చిద్దమ్మా నిజంగా చందమామ అద్దంలో ఉందా లేదు దాని ప్రతిబింబం ఇది ఏ బింబం మనం అద్దం ముందుకు వెళ్తున్నాం చూసుకొని ఎట్లాగా దూవుకుంటున్నాం నీ ప్రతిబింబం ఎక్కడ కనపడుతుంది సేమ్ నీలాగానే ఉంటుంది ఈ బింబం నువ్వు ఎట్లాగున్నావో అద్దంలో కూడా అంటే పరలోకానికి ప్రతిబింబం సంఘం సంఘాన్ని చూస్తే పరలోకం అంటే దేవుడు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు సంఘంలో పరిశుద్ధుల్లో కూర్చోబెట్టాడు దేవునికి మహిమ కలుగును గాక నువ్వు పరిశుద్ధుల్లో కూర్చోటం లేదు అంటే మరి నిజంగా నీకు రక్షణ ఉందా ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎక్కడ దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు మిమ్మల్ని అడుగుతున్నా చదివింది మీరే పరలోకంలో కూర్చోబెట్టాడు కదా మరి ఇప్పుడు బాప్తిసం తీసుకొని నువ్వు ఎక్కడ కూర్చోవాలి సంఘంలో మరి ఎక్కడ కూర్చున్నావు బాప్తిసం తీసుకొని ఇప్పుడు చెప్పండి నువ్వు సంఘములో కూర్చుంటే బాప్తిసానికి అర్థం బాప్తిసం నీకున్నట్టే నువ్వు నిజంగా రక్షించబడినట్టే సంఘములో కూర్చోవాలి ఇప్పుడు ఎఫ్ఎస్సి 2:7 మీరు చదివారు ఒక్కసారి చదవండి ముగిస్తున్నాను పరలోకమందు
ఎవరిని కూర్చోబెట్టింది? అందరిని కూర్చోబెట్టాడా? కొందరినే కూర్చోబెట్టాడు పరలోకంలో? ఎవరైతే పాపము నుంచి దేవుడు లేపాడో వాళ్ళని, మరి పాపము నుంచి లేపని వాళ్ళని పాపం తీసుకొని పోతుంది బయటికి. ఇక్కడ కాదు మన స్థలం, ఇది కాదు మన స్థలం, ఎక్కడా? అక్కడ మంది, అక్కడ రా. అదే నువ్వు క్షమాపణ కలిగి ఉంటే, పాప క్షమాపణ కలిగి ఉంటే, పాపములు తీసివేయబడితే ఇక వాడు కూర్చోలేవు. ఏడు కూర్చుంటావు లెగితే? పరిశుద్ధుల్లో పాట, వాక్యం, ప్రార్థన, 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 పాట, 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 ప్రార్థన, ఆరాధన, ఆరాధన. ఇదే నీకు మొదలైంది. దేవుని స్తోత్రం. నువ్వు లేపబడకపోతే యథాస్థానంలో కూర్చుంటావు. లేపబడితే, ఇప్పుడు మనం అందరం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం చెప్పండి? లేపబడ్డాం, పాప క్షమాపణ కలిగి ఉన్నాం. అందుకని బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సంఘములోకి వెళితేనే నిజంగా రక్షణ వచ్చినట్టు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. మళ్ళా ప్రశ్న, నిజంగా నాకు రక్షణ వచ్చిందా? లేదు, నీకు రక్షణ వచ్చిందా? దేవుని సన్నిధిలో నిజమైన రక్షణ మనం కలిగి ఉండాలి. నిజమైన పాప క్షమాపణ మనం కలిగి ఉండాలి. నిజమైన మారు మనస్సు మనం కలిగి ఉండాలి. మారు మనస్సు మీద ఒక పాట కూడా ఉంది. మారాలి మారాలి, ఫలితం ఎప్పుడు ఉంటుంది? మారని మనసా, మారిన మనసా? మరి మనసు మారిందా? తత్వం మారిందా? ఆలోచన మారిందా? అందుకని ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, హెల్మెట్ నీకుందా లేదా? చివరి ప్రశ్న, హెల్మెట్ ఎంతమందికి ఉంది? చేయొద్దండి. ఇప్పుడు నిజమైన రక్షణ అంటే హెల్మెట్ ఎంతమందికి ఉంది? శైలికి లేదు, త్వరలో వచ్చిద్దేమో. అవునా కాదు? అంతేనా? అంటే హెల్మెట్ అవసరం మనందరికీ, రక్షణ అవసరం. గొప్ప ప్రమాదములో పడకుండా మనల్ని కాపాడేది హెల్మెట్టే. ఏ ప్రమాదం? ఈ లోక యాక్సిడెంట్లు కాదమ్మా, ఇంకొక ప్రమాదం ఉంది. ఏంటో తెలుసా? నిజమైన ప్రమాదం ఏంటిది? మండుతున్న అగ్నిగుండమే, దాంట్లో నుంచి పోకుండా కాపాడేది హెల్మెట్. నీ రక్షణే నేను కాపాడుతుంది. కాబట్టి ఈ యుద్ధంలో మనం హెల్మెట్ ధరించాలి. రక్షణ ధరిస్తే, నిజమైన రక్షణ కలిగి ఉంటే యేసయ్య తీసుకెళ్ళి సంఘములో కూర్చోబెడతాడు, పరిశుద్ధుల్లో కూర్చోబెడతాడు, సహవాసంలో కూర్చోబెడతాడు. అట్టి రక్షణ మనం అందరం కలిగి, సంఘంలో అందరూ కలిగి, బయట వాళ్ళందరూ కలిగి ఉండాలని దైవజనుడిగా ప్రేమతో ఆశిస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.